ఏమండోయ్! ఒక గావు కేక పెట్టింది కనకమహాలక్ష్మి. వీధి వరండాలో సావకాశంగా పేపర్ తిరగేస్తున్న ఆ ఏవండి తుళ్ళిపడి, ఊడిపడుతున్న లుంగీ కట్టుకుంటూ లేచి లోపలికి పరిగెత్తాడు. కొంపదీసి ఇల్లాలికి ఏమన్నా అయ్యిందా? ఇల్లాలు జారిపడిందా? నడ్డో కాలో విరిగిందా? అసలే భారీ ఖాయం అని భయపడి లోపలికెళ్ళేసరికి ఫోను చేతిలో పట్టుకొని మొహం అంతా పౌడరు అంత మందాన పులుముకున్నంత నవ్వుతో నుంచొని ఉన్న భార్యని చూసేసరికి తిక్కరేగింది ఆ ఏవండి గారికి. నీ దింపదెగ ఎందుకే అలా అరిచావు? నీ కేకలకి ఎప్పుడో గుండె ఆగి చస్తాను. పడ్డావేమో అని పరిగెత్తుకుంటూ వచ్చాను. ఏమైందే? అంటూ కోపంగా అరిచాడు ఆ ఏమండి అనే ఆంజనేయులు. అబ్బా అది కాదండి. మీ టీవీ వస్తుంది. ఆనందంతో మాటలు తడబడ్డాయి. నీ బొంద మీ టీవీ వచ్చి ఏడుస్తుంది కదా! ఇందులో కొత్తేముంది? అబ్బా అది కాదండి. ఎల్లుండి మీ టీవీ వారు అమ్మమ్మ వంట కోసం వస్తున్నారు. మన ఇంటికి వస్తున్నారు. తెలుసా? మనింటికా? ఎందుకు? అబ్బా మొద్దుబుర్ర ఎందుకేమిటి? నా వంట ప్రోగ్రాం షూట్ చేయడానికి వస్తున్నారు తబ్బిబ్బవుతూ అంది ఆవిడ. నీ వంట ప్రోగ్రామా? హతోష్మి నీవే దొరికావా వాళ్ళకి? ఇల్లాలి చేత వంట గత 35 ఏళ్లుగా తింటున్న ఆయన కంటే ఆ రుచులు ఎవరికి తెలుస్తాయి? కనకమ్మ మొగుడి వంక చురచురా చూస్తూ అంతేలేండి. పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు. పెళ్ళాం వంట రుచి మొగుడికి తెలియదు. మీకో దండం. అదంతే రోజూ ఉండే గొడవేగా మనిద్దరి మధ్య. పదండి ముందు బ్యాంకుకి వెళ్ళాలి మనం. బట్టలు మార్చుకోండి అంటూ ఆర్డర్ వేసింది. బ్యాంకుకెందుకు? నీ వంటలకి ఎన్ని వేలు కావాలేంటి డబ్బు? వెటకారంగా అన్నారు ఆయన. కనకమ్మ నుదుట కొట్టుకొని ఇదేం అయోమయం మొగుడమ్మా! రోజూ టీవీలో నాతో పాటు వంటల ప్రోగ్రాం చూస్తున్నారుగా కళ్ళింత చేసుకొని అనింది. చూడక చస్తానా? రిమోట్ నా చేతికి వస్తే కదా అమాయకంగా అన్నారు ఆయన. చూడండి వంటల ప్రోగ్రాంలో అందరూ చక్కగా వెండి కటోరీలు, పళ్ళాలు, బౌల్స్ అన్నీ ఎంత నిగనిగలాడుతూ చక్కగా అలంకరిస్తారు కదా! కటోరీలలో పంచదార, పిండి కూరలు అన్నీ నింపి పెడతారు కదా! ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలకు వెండి సామానెందుకే? స్టీలు బొచ్చలు ఇంటి నిండా ఉన్నాయి కదా! ఇప్పుడు బ్యాంకు నుంచి అవన్నీ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే అసలే రోజులు బాగాలేవు అన్నారు ఆయన. చాల్లే ఊరుకోండి. వెండి సామానే కాదు నగలు తెచ్చుకోవాలి. ఇదేం పెళ్ళా? పండుగ నగలు దిగేసుకోవడానికి? మళ్ళీ ఓ అడ్డుపుల్ల వేశాడు. నా కర్మ. అందరూ ఆడవాళ్ళు చక్కగా పట్టుచీరలు కట్టుకొని ఒంటి నిండా నగలు పెట్టుకొని మహాలక్ష్మిలా కళకళలాడిపోతుంటారు. చూడట్లేదా? పెళ్ళాం చక్కగా కనబడాలన్న ఆరాటం ఏ కోశానా లేదు. మీతో వాదించే టైం లేదు. మీరు రానంటే ఆటోలో వెళ్ళిపోతా. అంత బంగారం వెండి పట్టుకొని ఆటోలో వస్తే ఏదైనా అయితే నన్ననద్దు కోపంగా అంది. పతిదేవుడు గతిలేక సతి వెన్నంటాడు. బ్యాంకు నుంచి నగల షాపుకు వెళ్ళి వెండి సామాన్ పాలిష్ పెట్టించి తెప్పించింది. రాగానే బీరువాలో చీరలన్నీ అటూ ఇటూ లాగి మంచి రంగు బ్లౌజ్ ఉన్న చీర సెలెక్ట్ చేసుకుంది. టైం లేదు. లేకుంటే కొత్త చీర కొనేది అనుకుంది. ఆ మర్నాడంతా ఇంట్లో ఒకటే హడావిడి. ఇల్లంతా బూజులు దులిపించి కర్టెన్లు, సోఫా కవర్లు మార్చి షోకేస్లో బొమ్మలన్నీ సర్ది దుప్పట్లు కొత్తవి వేసి ఫ్లవర్ వాజులో ప్లాస్టిక్ పువ్వులు తీసి కొత్త పువ్వులు మార్చి ఒకటే హడావిడి పోయింది. ఏమిటి బాబు ఈ హడావిడి? పిల్లల పెళ్ళి కన్నా ఇలా ఇల్లు సర్దావా? అన్నారు. మాట్లాడకండి. ఓ మూలన కూర్చోండి. అడ్డు రాకండి కన్నెర్ర చేసింది. ఇంతకీ ఏం వంట చేస్తున్నావు? కుతూహలంగా అడిగాడు ఆయన. సస్పెన్స్. ముందు చెప్పకూడదు. ఫోజు కొట్టింది. ఆ సాయంత్రం బ్యూటీ పార్లర్కెళ్ళి ఫేషియల్ చేయించుకుంది. జుట్టుకి రంగు వేయించుకొని అటు నుంచి బజారుకెళ్ళి వంటకి కావాల్సిన సామానంతా తెచ్చుకుంది. ఆ మర్నాడు తెల్లారి 5 గంటలకు లేచింది కనకమ్మగారు. రాత్రంతా నిద్రపోతే కదా ఆవిడ. ఎలా పడుకుంటుంది మరి? టీవీలో పడుకోవడం అంటే అంత మజాకానా మరి? టీవీలో పడడం అంటే అంత మజాకానా మరి? ఎన్నిసార్లు ఎస్ఎంఎస్లు, ఉత్తరాలు పంపింది. ఆఖరికి దేవుడు కరుణించారు. గుమ్మం ముందు రంగురంగుల రంగవల్లిలు దిద్ది పూల రేకులతో మీ టీవీకి స్వాగతం అంటూ రాసి బంతిపూలు గుమ్మానికి అలంకరించి వంటకి కావలసిన సరంజామా అంతా వెండి గిన్నెల నిండా సర్దింది. కూరలవి తరిగి పెట్టింది. ఏర్పాట్లన్నీ పూర్తి అయ్యేసరికి
అలసిపోయి వేడివేడి నీళ్లు పోసుకొని వేడి కాఫీతో ఆస్పిరిన్ వేసుకుంది. మీ టీవీ దాకా ఎదుగు పొదుగుకి నిన్ననే తెలిసింది. తెలియని వారందరికీ స్వయంగా ఆమె ఫోన్ చేసి గర్వంగా చెప్పేసింది. ఆడపడుచులకి చెల్లెళ్ళకి ఫోన్ చేసి సాయానికి రమ్మంది. ఇరుగు పొరుగు వస్తామంటే అబ్బే ఇంతమంది వస్తే గోల అవుతుందంటారు. అయినా టీవీలో ఎలాగైనా చూస్తారుగా అనేసింది. 11 గంటలకు టీవీ వాళ్ళ నుంచి ఫోన్. మరో 10 నిమిషాల్లో వస్తున్నామని. వాళ్ళ హారన్ మోగగానే రండర్రా వాళ్ళొచ్చారు అని హడావిడి పడుతూ బొకే వెండి పళ్ళెం సర్దుకొని ఆడవాళ్ళంతా గేటు దగ్గరికి నడిచారు. బాగుంది వెర్రి. మగ పెళ్లివారికి ఎదురు సన్నాహంలా ఉంది హడావిడి. యాంకరమ్మకి కాళ్ళు కడిగి హారతిస్తుందేమో అంటూ నవ్వుకున్నాడు ఆంజనేయులు. కాళ్ళు కడిగి హారతి ఇవ్వలేదు కానీ బొట్టు పెట్టి రవికగుడ్డ పళ్ళు చేతిలో పెట్టి బొకే అందించి అట్టహాసంగా ఆహ్వానించింది కనకమ్మగారు. అబ్బో బాగా అరేంజ్ చేశారు. ముగ్గులవి మీరే పెట్టారా అమ్మమ్మగారు అంది యాంకరమ్మ వయ్యారంగా నడుస్తూ. ఆ అంతా నేనే చేశాను. కానీ మనస్సులో అమ్మమ్మగారు అనడం ఎందుకు? నేనేం అంత ముసల్దాన్లా కనబడుతున్నానా అనుకుంది. కెమెరాలు లైట్లు మనుషులు లోపలికి నడిచారు. లైటింగ్ కెమెరా అన్నీ సర్దుకునే వరకు అందరికీ కూల్ డ్రింక్ ఇచ్చింది మేనకోడలు. కెమెరామెన్ అంతా సరిచూసుకొని రెడీ కవిత స్టార్ట్ చేద్దాం అన్నాడు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ. మేకప్ మ్యాన్ వచ్చి యాంకర్కి మేకప్ టచ్అప్ చేశాడు. అద్దంలో చూసుకొని పూలు చీర అవి సర్దుకొని పదండి అమ్మమ్మగారు వెళ్దాం అంది యాంకరు. మేకప్ తనకి వెయ్యలేదే అన్న సందేహం వచ్చి మరి నాకు మేకప్ వద్దా అంది కనకమ్మగారు. మీకెందుకు మేకప్ అమ్మమ్మగారు? చాలా చక్కగా అమ్మమ్మలా ఉన్నారు అందంగా అంది యాంకరు. ఈ అమ్మమ్మ అన్న పదం వదలదు కాబోలు అనుకుంది కిసుగ్గా. ఆవిడ మొహం చూసి ఆవిడకి కాస్త టచ్అప్ చెయ్యి అంది. మేకప్ కుర్రాడు పౌడరు షేడ్ మొహం మీద అటు ఇటు అద్దాడు. లైట్లు వెలిగాయి. కెమెరా పొజిషన్ చూసుకొని రెడీ అన్నాడు కెమెరామెన్. అంతవరకు లేని గాబరా లైట్లు వెలిగి కెమెరా ముందుకు వెళ్ళగానే చెమటలు పట్టాయి ఆవిడకి. నమస్కారం. ఈరోజు మీ టీవీ అమ్మమ్మగారి వంట కోసం మన కనక మహాలక్ష్మి గారింటికి వచ్చాం. అమ్మమ్మగారు ప్రేక్షకులకు ఏం వంట పరిచయం చేస్తున్నారు? కాస్త తడబడింది కనకమ్మ. ఈరోజు 2 రకం వంటలు చూపిస్తాను అంది కాస్త తడబడి. అలాగా? మీలా కొత్త వంటలు చేసి చూపించేవారే మాకు కావాలి. మీ మొదటి వంట ఏం చూపిస్తారు అంది యాంకర్ కవిత. బెండకాయ చామదుంపలు బచ్చలి కూరతో చేసిన కూటు చేసి చూపిస్తాను గర్వంగా అంది. యాంకర్ మొహం అదోలా పెట్టి చామదుంప బెండకాయ బచ్చలి అన్నీ జిగురుగా ఉంటాయి కదా, కూటు బాగుంటుందా, జిగురుండదా అని అడిగింది. అబ్బే వండే విధంగా వండితే అన్నీ బాగుంటాయి, చేసి చూపిస్తాగా అంది గొప్పగా. సరే అయితే ఏం కావాలో ఎలా చేయాలో చెప్పండి మరి. కుక్కర్లో 1 కప్పు పెసరపప్పు ఉడికించి పెట్టుకోవాలి. ఓ కొబ్బరి చిప్ప 4 పచ్చిమిర్చి జీలకర్ర వేసి రుబ్బి పెట్టుకోవాలి ఒక్కొక్కటి చూపిస్తూ అంది. ఓ ఇవన్నీ ముందే రెడీ చేసి పెట్టుకున్నారన్నమాట. ఎంతైనా అమ్మమ్మల కాలంలో అంతా పద్ధతి ప్రకారం చేసేవారు మెచ్చుకోలుగా అంది యాంకరు. మరంతే అమ్మాయి, ఈ కాలం వాళ్ళు అన్నీ కుక్కర్లో తలో గిన్నెలో పడేసి ఉడికించడమా వంట అంటే? పప్పు సన్నని సెగ మీద ఉడకాలి, పులుసు నెమ్మదిగా మరగాలి. అవునవును. ఆవిడ్ని ఆపకపోతే ధోరణి పక్కతోవ పడుతుందని ఆపింది. సరే ఇప్పుడు ఎలా చేయాలో చూపండి అంది యాంకరు. కనకమ్మ గారు కుక్కరు స్టవ్ మీద పెట్టి నూనె జీలకర్ర వేసి ఆవాలు ఇంగువ కరేపాకు వేసింది. వేగిందా? ఇంక ఇప్పుడేం వేయాలి యాంకరు అంది. అయ్యో దానమ్మ కడుపు మాడ, తొందరపడితే ఎలా అమ్మాయి? పోపు వేగద్దా? ఆవాలు చిటపటలాడొద్దా? అయినా మీ టీవీ వంటల్లో పోపు వేస్తారు. అవి వేగకుండా దాని మీద ఉల్లిపాయ ముక్కలు టమోటా ముక్కలు కూరలు అన్నీ వేసేస్తుంటారు. అప్పుడు అడుగున పోపు ఎలా వేగుతుంది? ఆవాలు కసకసలాడవు. నేను ఎన్నిసార్లు మీకు ఓ కార్డ్ రాసి పడేద్దాం అనుకున్నాను. అంతేకాదు ప్రతి వంటలో ఇంత అల్లం వెల్లుల్లి ముద్ద వేస్తారు. అన్నింటిలో ఒకే రుచిలో ఉండవు కూరలు
హాస్యంగా అన్నట్టు దులపడం మొదలుపెట్టింది కనకమ్మ. యాంకరమ్మ బిక్క ముఖం పెట్టి అవునా అమ్మమ్మ గారు అలా వెయ్యకూడదా అంది ఏడవలేని నవ్వు తెచ్చుకొని. పోపు వేగాక ఓ గ్లాస్ నీళ్లు పోసి అందులో బెండకాయ ముక్కలు, బచ్చలి ఆకు, ఉడికించిన చామదుంపలు, పెసరపప్పు, కొబ్బరి ముద్ద అన్నీ వేసింది. ఇప్పుడేం చెయ్యాలి అమ్మమ్మ గారు? ఏం చెయ్యడం ఏమిటి, అన్నీ ఉడకొద్దు మది అంటూ కుక్కర్ మూత పెట్టింది. ఇది వరకి కూర చేశారా? ఇదే మొదటిసారా? ఆవిడ అన్నీ కలిపి కుక్కర్ ఉడికించడం చూసి సందేహంగా అడిగింది యాంకరమ్మ. ఓ చాలాసార్లు చేశా. ఇందులో ఉండే కూరలన్నింటిలోనూ విటమిన్లు పుష్కలంగా, ప్రోటీన్లు అన్నీ ఉన్నాయి. తినేదేదో కాస్త హెల్తీ ఫుడ్ తినాలమ్మా. ఈ కాలం పిల్లలు నేతులు, నూనెలు మానేసి ఎండు పుల్లల్లాగా తయారవుతున్నారు. మా కాలంలో అన్నీ తినడం వల్ల చూసావా ఇప్పటికీ మా చర్మం ఎలా నిగనిగలాడుతుందో అంది. అమ్మో, అమ్మమ్మ గారికి విటమిన్లు, ప్రోటీన్లు అన్నీ తెలుసన్నమాట. భలేదానివే అమ్మాయి. అమ్మమ్మ అంటే నాకేం 80 ఏళ్ళున్నాయా? అమ్మమ్మ అవ్వడానికి ఏముంది, 46 ఏళ్ళకే అయిపోయాను. నేను కూడా ఇంటర్ చదువుకున్నాను తెలుసా? చదువు రాదని అనుకుంటుందేమో అని సందు చూసి చెప్పేసింది. మరి ఉడికిందేమో చూద్దామా? కవిత తొందర పెట్టి మూత తీయబోయింది. అలా తొందరపడితే ఎలా, ఇప్పుడేగా స్టవ్ ఆపాము, ఆవిరి పోవద్దు దబాయింపుగా అంది. ఆ అమ్మమ్మ గారు తీరిక సమయంలో ఏం చేస్తుంటారు అంది యాంకరు. బుక్స్ చదువుతాను, టీవీ చూస్తాను, మీ వంటలన్నీ ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాను అంది. సరే ఇక మరి చూద్దామా? ఎట్టకేలకు యుగాల తర్వాత అన్నట్టు మూత తీసింది. అబ్బా, ఎంత కమ్మటి వాసన వస్తుందో చూసావా అని తనే పొగుడుకొని గదట తీసి అడుగు నుంచి కలిపింది. కుక్కర్లోకి చూసిన కవితకి అంత కలిపి చక్కటి జిగురు ముద్దలా గదిటలో నుంచి జారుతూ కనిపించింది. కనకమ్మ గారు గాబరా పడిపోయింది. మొహం తెల్లగా పాలిపోయింది. ఆవిడ అవతారం చూసి కట్ అన్నారు కెమెరామెన్. ఏమిటి ఇవాళ, ఎందుకిలా అయ్యింది? ఎక్కువ ఉడికినట్లయింది. మామూలుగా కుక్కర్లో కాకుండా విడిగా చేస్తాను. మీరు తొందర పెడుతున్నారని గబగబా అయిపోతుందని కుక్కర్లో వేశాను. తప్పు మీదే అంది. కూరలో నుంచి గరిట ఊడిపడలేదు. ఆ ఉడికిన కూర వడగడితే ఎన్ని సీసాల జిగురు తయారవుతుందో అనిపించింది కవితకి. పెద్ద గొప్పగా చేస్తానని ఫోజిచ్చింది. జిగురు కూరలన్నీ కుక్కర్లో వేసి బంకముద్ద కాకపోతే ఏమవుతుంది అనుకుంది యాంకర్ కసిగా. అయినా రుచి బాగానే ఉంటుంది లేంది, కాస్త ముద్దయిన సర్దుకుంటూ అంది కనకమ్మ. భగవంతుడా, ఈ జిగురు ముద్ద తింటే నా నోరు మళ్ళీ పెగులుతుందా అని భయపడి ప్రోగ్రాం ఇన్ఛార్జ్ కెమెరామెన్ మొహం చూసింది. కూర సరిగ్గా రాలేదు, ఏం చేద్దాం రమేష్ అంది కవిత. పోనీ మళ్ళీ చేస్తాను, కాస్త టైం ఇస్తే ఈసారి సరిగా చేస్తా నసిగింది ఆవిడ. వద్దు వద్దు, అంత టైం లేదు. ఉడికిన దాన్ని లాంగ్ షాట్లో చూపించి లాగించేద్దాం. కవిత ఓ చెంచాతో తింటున్నట్టు ఫోజిచ్చి లాగించేద్దాం అన్నాడు రమేష్. బితుకుమంటూ చెంచాతో కాస్త తీసి నోట్లో పెట్టుకోబోతుంటే ఆమెకి తెలియకుండానే మొహం వెగటుగా పెట్టింది యాంకర్. కట్ అన్నాడు కెమెరామెన్. కవిత ఎక్స్ప్రెషన్ సరిగా చూసుకో రమేష్ హెచ్చరిస్తూ అన్నాడు. కట్ చేయకండి. అలా ముందు వెగటుగా పెట్టి నోట్లో పెట్టుకోగానే అలా క్రమంగా ఆమె మొహంలో ఎంత బాగుంది అన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చేసి ఏమో అనుకున్నాను. రుచి చాలా బాగుంది సుమా అనిపించేయండి. డైరెక్షన్, ఎడిటింగ్ అన్నీ తనే చెప్పేసింది కనకమ్మ. రమేష్ చిరాగ్గా చూసి కవిత ఎక్స్ప్రెషన్ ఇచ్చే త్వరగా అన్నయ్య తొందర పెట్టాడు. మొత్తానికి మొదటి వంట పూర్తయిందనిపించారు. మళ్ళీ రెండో వంటకి సీన్. అమ్మమ్మ గారు, మీ రెండో వంట ఏం చూపిస్తారు? ఎంత మామూలుగా అడగాలనుకున్నా కాస్త అప్రసన్నత తొంగి చూసింది మొహంలో. కనకమ్మ గారి మొహంలో మొదట ఉన్న ఉత్సాహం తగ్గి కళావిహీనమైంది. మైదా హల్వా చేస్తాను. ఓ స్వీటా అని పైకి అని ఇది మరో బంక ముద్ద చేసి నా మొహన పడేసేలా ఉంది అని అనుకొని సరే మరి మొదలు పెడదాం అంది. కనకమ్మ స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి ఓ గ్లాసు నీళ్లు పోసి మైదా కలిపి మూకుడిలో పోసింది. దాంట్లో ఓ
ఓ గ్లాసు పంచదార కూడా వేసి తిప్పడం మొదలుపెట్టింది. ఇంకేం వెయ్యాలి దీంట్లో? కవిత అడిగింది. కాస్త ఉడికి ముద్దగా అయ్యాక నెయ్యి వెయ్యాలి. హల్వా అంటే మరి నెయ్యే కదా. ఇలా తిప్పుతూ గట్టిపడ్డాక కాస్త నెయ్యి వెయ్యాలి. సరే, ఈలోగా మీకు తెలిసిన చిట్కా చెప్పండి అంది మరి అలవాటుగా. ఓ, దానికేం భాగ్యం, బోలెడు వచ్చు. మనం నిమ్మకాయ రసం పిండాక ఆ డిప్పలు పారేయకుండా మొహం చేతులకి రాసుకుంటే చర్మం నిగారింపు వస్తుంది. నేను అలాగే చేస్తాను. అందుకే నా చర్మం ఇలా ఉంది అంది గొప్పగా. చిట్కా చెప్తూ గరిట తిప్పడం మర్చిపోయింది కనకమ్మ గారు. హైలో ఉందేమో. స్టవ్ నిమిషంలో మూకుడులో ముద్ద అడుగంటి మాడు వాసన మొదలయ్యింది. కవిత గాబరాగా స్టవ్ ఆపేసింది. నా మతిమండ, సమయానికి స్టవ్ ఆర్పేశావు. 5 గంటలే అడుగంటలేదులే అంటూ నెయ్యి పోసి మళ్ళీ తిప్పడం మొదలుపెట్టింది. అడుగంటిన రంగు కలిసి తెల్ల ముద్ద రంగు మారింది. అదేం చూడనట్టు తిప్పుతున్న హల్వాలాగే ఆవిడ మొహం మాడింది. హల్వా కాస్త గట్టిపడగానే జీడిపప్పు, కిస్మిస్, యాలకులు వేసి పళ్ళెంలో దిమ్మరించి, హల్వా రెడీ, రుచి చూసి చెప్పండి మరి నవ్వుతూ పోజిచ్చింది. ఇదో జిగురు ముద్ద. చిన్నప్పుడు అమ్మ పుస్తకాలు అంటించుకోవడానికి మైదా ఉడకబెట్టి ఇచ్చిన ముద్దలా ఉంది అనుకుంది. ఏదో స్వీట్ గనక కాస్త తీయగా ఉంటుంది కనుక ఆ కూరంత ఘోరంగా ఉండదులే అనుకుంటూ చెంచాతో 2 జీడిపప్పులు తీసి నోట్లో వేసుకుంది. ముందు ఆడువాసన, ఆ తర్వాత పచ్చి మైదా రుచి. బాగున్నది. ఏదన్నా ఉంటే జీడిపప్పుల రుచి. బాగుంది అంది నవ్వు పులుముకొని. మీరు తినండి, రుచి చూడండి అంటూ అందరికీ ఇచ్చింది కనకమ్మ. అందరూ నోట్లో పెట్టుకొని అతి కష్టం మీద నవ్వులు మొహాన పులుముకొని బాగుంది అంటూ అడ్డంగా నిలువుగా తలాడించారు. ఇంత మంచి వంటలు చూపించినందుకు మీ టీవీ తరఫున మీకు ఈ చీర అందిస్తూ అంది కవిత. షూటింగ్ పూర్తయి బతుకు జీవుడా అన్నట్టు గబగబా కెమెరాలు, లైట్లు సర్దేసుకొని బయటపడ్డారంతా. మామూలుగా అయితే స్నాక్స్, టిఫిన్లు చేసినవి రోజు అందరూ ఫలహారాలు రుచి చూసి వెళతారు. ఆ రోజు చేసినవి ఎక్కడ తినమని అంటారో అని ఎవరో తరిమినట్టు బయటపడ్డారంతా. ఏమిటయ్యా రమేష్, ఇంతకంటే మంచి సెలక్షన్ దొరకలేదా సెలెక్ట్ చేయడానికి? మీకేం బాబు, ఆ వంటలు తినలేక నేను చెప్పేదాన్ని గయ్యమంది కవిత వ్యాన్ ఎక్కాక. ఆవిడ వంటలు కాదు, వెండి సామాను తన నగలు చూపించడానికి పిలిచినట్టుంది. మాటలు మాత్రం కోటలు దాటాయి. ఈ వంటలు ప్రేక్షకులకి చూపిస్తే ఎన్ని తిట్లు తిడతారో, ప్రొడ్యూసర్ ఏమంటారో ఆలోచించుకో అన్నాడు కెమెరామెన్. మరి చీర కూడా సమర్పించుకున్నాం, ప్రోగ్రాం లేకుండా చీర నష్టం అంటారేమో అంది కవిత. ఏమో, ప్రొడ్యూసర్కి చూపిద్దాం, ఫైనల్ డెసిషన్ ఆయనే తీసుకుంటారు రమేష్ అన్నాడు. శంకర్, కాస్త ఈ గుడి, పార్కు వగైరా 4 చోట్ల షాట్లు తీద్దాం. ఈవిడిని వీలైనంత కట్ చేద్దాం. వ్యాన్ ఆపి 4-5 షాట్లు తీసి అన్నాడు రమేష్. వారం తర్వాత టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల, అనివార్య కారణాల వల్ల ఆవిడ ప్రోగ్రాం వేయలేకపోతున్నందుకు చింతిస్తున్నాం అని ఫోను అందుకున్న కనకమ్మ మూర్ఛ అయితే పోలేదు, కానీ చేష్టలుడిగి అలా ఉండిపోయింది చాలాసేపు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.